హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మంచి లొకేషన్లో ఉంటుంది. సో కనెక్టివిటీ బాగుంటుందండి. ఇది వచ్చేసి 20 ఎకర్స్లో డెవలప్ చేసినటువంటి హెచ్ఎండి వెంచర్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ వెంచర్లో వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ రావడం జరిగింది, డ్రైనేజ్ కనెక్షన్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ అనేది కొనుక్కున్న తర్వాత సో వాళ్ళకి సమ్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల సేల్కి పెట్టారు. ఇది వచ్చేసి ఓనర్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి టోటల్గా 100 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మనం ర్యాంప్ ద్వారా లోపలికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ గేట్ చూపిస్తున్నామండి. మంచి స్టాండర్డ్ గా క్వాలిటీ గేట్ చేయించడం జరిగింది. ర్యాంప్ అనేది రోడ్ కంటే హైట్ తీసుకొని ర్యాంప్ కట్టడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి 3.5 ఫీట్ల స్టెప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. మీరు వీడియోలో క్లియర్ గా చూస్తున్నారు. వాష్ ఏరియా చూపిస్తున్నాను. ఎంట్రన్స్ లో ఉన్నానండి. ఎంట్రన్స్ లో ఉండేసి ఇక్కడ ఉన్నటువంటి చౌకౌట్ చూపిస్తున్నాము అండ్ వుడెన్ తో చేయించినటువంటి డోర్స్ చూపిస్తున్నాము. మనకి మంచి క్వాలిటీ వుడ్ వాడి ఇక్కడ డోర్స్ అండ్ చౌకౌట్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంటికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ మీటర్ చూస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి అండ్ ఇక్కడ బోర్ వేయించడం జరిగింది. అదేవిధంగా వాటర్ స్టోరేజ్ ఇక్కడ చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వాటర్ సంప్ ఇక్కడ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో వెళ్ళి చూసినట్లయితే మీకు మంచి రీజనబుల్ బడ్జెట్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ పోస్ట్ చేస్తున్నాము అండ్ ఫ్లాట్స్ పోస్ట్ చేస్తున్నాము, విల్లా ప్రాజెక్ట్స్ పోస్ట్ చేస్తున్నాము అండ్ ఓపెన్ ఫ్లాట్ పోస్ట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనము మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. మెయిన్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మార్బల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయించడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి కలర్ పెయింటింగ్ వేయడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇటువైపు వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి నీట్గా మంచి డిజైన్ ఉన్నటువంటి మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ చూపిస్తున్నామండి అండ్ కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ సఫిషియెంట్ గా ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు, వాల్ కి టైల్స్ ఇచ్చారు, సెల్ఫ్లు ఇచ్చారు, సజ్జా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. ఈ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చూపిస్తున్నామండి. డోర్ వచ్చేసి మనకి మంచి క్వాలిటీ డోర్ వాడడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనం ఫ్లోరింగ్ చూస్తున్నారు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి షెల్ఫ్లు ఇచ్చారు అండ్ విండో ఇచ్చారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బీరువా పెట్టుకోవడానికి లేదా వుడెన్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు అండ్ ఇటువైపు వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ పైన చూసినట్లయితే మనకి మంచి డిజైన్ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూస్తున్నారండి. వాష్రూమ్ వచ్చేసి మనకి 6x4 సైజులో వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి చౌకౌట్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి సైజు బెడ్ వేసుకునే విధంగా బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇటువైపు షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి లో రూఫ్ ఇవ్వడం జరిగింది అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు క్లియర్ గా ఫాల్ సీలింగ్ వర్క్ గమనిస్తున్నారు అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ లో వచ్చేసి టైల్స్ ఇచ్చారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు క్లియర్ గా చూపించడం జరిగింది. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఉప్పల్కి 8.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, సో అన్నింటికి కనెక్టివిటీ బాగుంటుందండి. ఈ ఇంటి యొక్క ధర చూసుకున్నట్లయితే మనకి 65 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ అవుతుంది. ఈ ఇంటికి సంబంధించిన ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాము, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.